ఎడైతే చూడండి మాకైతే గెరగర పడింది కానీ మా చెల్లికైతే ఇసుకూరు పడింది. చేపలు అయితే ఇక్కడ మస్తుగా పడుతున్నాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంజీ వ్లాగ్ డేస్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ముందుగా మా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి అయితే ఒక లైక్ వేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ముందుగా అయితే ఈరోజు అయితే మేము ఈరోజు పొలం దగ్గరికి అయితే వచ్చున్నాము. ఎందువలనంటే మేము చేతి కర్రలు అయితే ఎత్తుకుని వచ్చినామనంట. గేలంతో ఇప్పుడు చేపలు ఎలా పడతాం అనేది మీరు అయితే ఈ వీడియోని అయితే చూసి చూడండి. కాలువ అయితే ఎలాగున్నదో, ఈ కాలువలు అయితే ఇలాగా చిన్న తూములు కట్టుంటారు కదా, ఈ తూముల సందనైతే మాకు పంట కాలువలోకి పోయేదానికంటే ఇప్పుడు అది చూడండి పైరు ఉన్నది కదా, ఆ పైరులోకి మారితే నీళ్ళు పోయేదానికైతే మాత్రంకే ఇలా తూములు కట్టున్నారు. కొరమేలు పడతా ఉంటాయి ఇక్కడ, అందుకని కొరమేలు పట్టుకోవాలనేసి అయితే మేమైతే కరగాలంతో వచ్చున్నాము. చూడండి కరగాలం అయితే వేస్తూ ఉన్నారు. చూద్దాం, ఏం చేపలు పడినా కూడా వదిలేదే లేదు. ప్రస్తుతానికైతే మామూలుగా ఇక్కడ దొరుకుతూ ఉంటాయి మాకు ఇక్కడ చేపలు పట్టేది. ఒకరికిద్దరైతే కరగాలం వేసి పెట్టున్నారు. ఆ దారిని అయితే పతా ఉంటాయి పంట కాలంలోకి నీళ్ళు. మామిడి చెట్టు అయితే చూడండి ఎంత పెద్ద చెట్టు, చాలా పెద్ద చెట్టు ఉన్నది. చాలా నాకు ఊహ తెలిసినప్పుడు తాళం చేస్తే మాకు ఈ చెట్టు అయితే ఉన్నది, మామిడి చెట్టు. బెండు లాగేసింది. వే ఇటు వచ్చి ఇటు చూపించా. ఇప్పుడైతే జల్ల అయితే పడింది. బా చూడండి ఎట్టారుస్తుందా, కిక్ అంట అరుస్తున్నది. కొరమేడు నేను వేసి అనుకుంటున్నాము, కొరమేడు బోదులు జల్ల అయితే పడింది. ఏ చేప అయితే అని పడింది మనకైతే చేప. ఇంకా తీసేసుకోవచ్చు ఇంకా జల్లని. కానీ అయితే జల్లలు కూడా బాగుంటాయి పులుసుకి. మా ఆయన కూడా అయితే వేసి పెట్టుకుని ఉన్నాడు. బెండ్ అయితే లాగుతా ఉన్నది, ఖాళీ బెడ్ పడినట్టు పడి లాగుతున్నాయి కానీ గబుక్కని రావటంలా. ఇప్పుడైతే మనకైతే ప్రస్తుతానికి ఒకటైతే పడింది. ఎలా ఉన్నది ఒకసారి చూడండి. జల్ల చేప అయితే పడింది మనకి. చూద్దాం, ఇంకొకసారి వేసి చూద్దాం ఏమాత్రం పడతాయో. ఏడన్నీ ఏడేసినా ఏముంది చేపలు పడేదానికి. ఇప్పుడు వచ్చింది చూడు. వావ్, ఏం చేప పడింది అది? జిలేబీ వచ్చింది ఈసారి అయితే. ఏంది మన కొరమేలు కన్నా వస్తే జల్లలో జిలేబీలు పడుతున్నాయి మనకి. అయితే ఏముందంటవా? ఏం పడుతుంది చూడు, బాగా చిక్కిలుచుకుంది దెబ్బ. జిలేబీ అయితే పడింది. యాన్ జిలేబులు జల్లలు వీటితో ప్రారంభించినాము. చూద్దాం, మళ్ళీ వేస్తూనే ఉంటాం, వదిలేదులే. మా చెల్లి మా ఆయన అయితే ఒకరు జల్ల ఒకరు జామ పిల్ల అయితే పట్టినారు కదా, అవి అయితే మేము ఇప్పుడు టిఫిన్లోకి అయితే వేసుకున్నాము. చూడండి ఏం కదులుతున్నదో చేపలు. బెండ అయితే కదులుతా ఉన్నది, చూద్దాము. లాగా జల్లే పడింది మళ్ళీ. ఏం జల్లలే పడుతున్నాయి మనకి. సరే ఎత్తుకురా, టిఫిన్లో అయితే వేసుకున్నదా. అదిగా జల్ల పడింది మళ్ళీ. అయితే ఏమన్నది మనకి జల్ల. అమ్మో, ఈ ముళ్ళు గుచ్చుకుంటుంది, అందుకని ముళ్ళునే పట్టుకుని అయితే వేస్తున్నాను. జాగ్రత్తగా వేసుకోవాలి. ఏమో నేల లేసేలాగా చేపలు ఏం కదులుతున్నాయి. బెండ అయితే లాగుతా ఉన్నది, చూద్దాము ఇప్పుడైతే ఏం చేప పడుతుందో. లాగుతా ఉన్నది బెండ అయితే ఎట్లా మొత్తం చూడండి.
జల్లలే పడుతున్నాయి. మా ఆయనకు కానీ మా చెల్లికి కానీ జల్లలే పడినాయి. నాకు కూడా జల్ల పడది. ఎట్లా చూడండి ఒకసారి ఈ గీన ఆరుస్తున్నది అనమాట. ఎట్టయితే నేను కూడా చేతి కర్రతో అయితే చేపలు అయితే పడుతున్నాను. ఇది ఏ చేప అయితే వచ్చింది చూద్దాము. గిరగడెత్తి పడింది. వావ్, ఎరదాకైతే మనం జామా పిల్లలు కానీ జల్ల కానీ పడుతున్నాము. ఇప్పుడైతే మనకి గెరుగడ పడింది. చూడండి ఎట్టున్నదో కొరమైన పిల్లలాగా కనిపిస్తుంది కదా. ఇది గెరుగడి. ఇది ఈ ట్రిప్లో అయితే మనకి గెరుగడ వచ్చింది. దీని కాడ తీసేసుకున్నాము. బాగా చిక్కించుకునేస్తుంది. ఇది రావట్లా తక్కువ పట్టేస్తుంది. గెరుగడ పడింది కాబట్టి ఇప్పుడు మనం దీన్ని ఎత్తేసుకుందాము. ఓ మళ్ళీ మళ్ళీ పడింది గెరుగడ పిల్ల. మా చెల్లికి ఎత్తి పడింది. చూడండి ఏడైతే గెరుగడలు ఎత్తి పడుతున్నాయి. పొద్దుటాంచి తనీగా పడుతున్నాయి. ఇప్పుడైతే గెరుగడ పిల్లలు పడుతున్నాయి. చూడండి నేను కూడా పట్టేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇంకొక చేప, 2 చేపలు చూడండి గెరుగళ్ళు. జల్లో జామాలు పోయి ఇప్పుడు గెరుగళ్ళు కూడా పడతా ఉన్నాము. గడ వేసేసుకుంటున్నాము. మా ఆయన గడ అయితే వేస్తున్నాడు. మా ఆయనకి గడ ఏం చేప పడుతుందో మరి తెలియదు. బెండు నైస్ కూడా కదులుతూ ఉన్నది. తీసేసుకున్నాం. ఇది ఏడైతే చూడండి. మాకైతే గెరుగడ పడింది కానీ మా చెల్లికైతే విసుకూరు పడింది. చేపలు అయితే ఇక్కడ మస్తుగా పడుతున్నాయి. మేము పొద్దుటాన్ చేస్తుంటే మాకు జల్ల కానీ జిలేబులు కానీ పడుతున్నాయి. ఇప్పుడైతే గెరుగేళ్ళు విసుకూరులు అయితే పడుతున్నాయి. చూడండి 2 పడ్డాయి. మాకిద్దరికి అక్క చెల్లెలు ఇద్దరం. మా చెల్లాడ మా చెల్లికి నాకు ఇద్దరికి పడ్డాయి. వావ్ సూపర్ కదా. ఈరోజు అన్ని చేపలు కలిసి మెలిసి అయితే పడిపోతున్నాయి మాకు. ఇవైతే తీసేసుకుంటాం. ఎట్లా చూడు ఒకేలాగా ఉన్నాయి. వాటం గుర్తుకుని వస్తుంది. నైస్గా వస్తుంది కానీ రావట్లా గుర్తుకుని వస్తుంది. వయసాలు అయితే చూద్దాం ఎట్లా చేస్తుందో. రావట్లేదు. ఏ మాత్రం మనం ఎట్లా అయినా మన ఏ పక్కకుండా అట్నే ఉండు. ఏ పక్క చేసినమ్మా ఎట్లా కష్టపడైతే తీసేసినాము. ఏమో నిన్న దూసిపోతున్నాయి. ఇవి ఇప్పుడైతే మనం టిఫిన్లోకైతే వేద్దాము. చూడండి ఒకసారి. ఇప్పుడు ఇసుక పొరలు గెరుగలు పడుతున్నాయి. జాలలు కాడ ఉన్నాయి. మళ్ళీ జాలం అయితే వేస్తా ఉన్నాం. గోడకేసి గుద్ది అసలు వావ్ గెరిగలు అప్పుడు పడిపోతున్నాయి మాకు చేపలు. ఏమో చేలు పోతున్నాయి. బలు గుచ్చుకుని వస్తున్నాయి. ఆపుతున్నాడు. చేప పడుతుంది. చేప చూద్దాం. కొరమేడ ఎట్టిదే ఫ్రెండ్స్. ఇప్పుడైతే చూడండి ఇది గెరుగడు కాదు, కొరమేడు కాదు, మాల్ముట్టు గెరిగడ అంటారు. గెరుగడ ఎత్తి పడింది. చూడండి వావ్ ఎత్తి పడింది. కానీ మాల్ముట్టు గెరుగడ అనేది మేమైతే తినము. కానీ పడింది కాబట్టి తీసైతే పారేస్తున్నాము. అదేదో కొరమేడు పడినా కూడా పాపోయింది. పదటాల నుంచి కొరమేళ్ళు అని కష్టపడుతుంటే మాల్ముట్టు గెరుగడ పడింది. ఇది ఇలాగ వచ్చేసరికి నేను కొరమేడు అనుకునేసినాను. ఏం ప్రయోజనం లేకుండా అయిపోయింది. జల్లలు, ఇసుకూర్లు, మళ్ళీ అయిపోతే జిలేబులు, గెరిగేళ్ళు ఈ చేపలు అయితే పడ్డాయి. మాకైతే కూరకు తగ్గ అయితే చేపలు అయితే పట్టుకున్నాము. ఇంటికాడ ఇంటికైతే వెళ్ళిపోతాము. ఎందుకంటే చాలా టైం అయితే అయిపోయింది. ఇంటికి కూడా వెళ్ళిపోతున్నాము. మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. మాల్ముట్టు గెరిగడ పడిపోయింది లాస్ట్ మూమెంట్లో.